తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలలో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. అంచనాలను తలకిందులు చేస్తూ డిఎంకే అన్న డిఎంకేలకు షాక్ ఇస్తూ విజయ్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు టీవీకే పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో వార్త తెర మీదకు వచ్చింది. విజయ్ టీవీకే పార్టీ తరపున సినీ నటి త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. టీవీకే పార్టీ ప్రభంజనం నేపథ్యంలో సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగిపోతుంది. మే 4వ తేదీ త్రిష పుట్టినరోజు కావడంతో సోమవారం రోజున ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో విజయ్ ఇంటికి చేరుకున్నారు త్రిష. ఆయనకు అభినందనలు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే త్రిష రాజకీయ ప్రవేశం వార్తలు జోరందుకున్నాయి. విజయ్ 2 చోట్ల పోటీ చేసిన నేపథ్యంలో 2 చోట్ల గెలుపొందితే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ రాజీనామా చేసిన స్థానం నుంచి త్రిష బరిలోకి దిగే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు టీవీకే కానీ ఇటు త్రిష కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సీఎం అవుతానంటూ గతంలో త్రిష చేసిన వ్యాఖ్యలు, ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ పరిణామాల మధ్య త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక దీనిపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.